హాయ్ అండి. ఇక్కడ చూడండి మా అత్తమ్మ ఊర్లో అయితే అంటికాయ చెట్లంతా నాటిండారంటే ఇక్కడ చూడండి అంటికాయ గొల్ల అయితే ఇచ్చింది. మనకి ఏం కావాలన్నా మా మామ అయితే అన్ని చెట్లు నాటిండారండి. ఇక్కడ చూడండి అంటికాయ చెట్టు కానీ ఇక్కడ చూడండి జామకాయలు ఎన్ని కావాలని కాయలు ఎంత ఇంతలా మిషన్ చూడండి. ఇక్కడ చూడండి ఎన్ని గుచ్చులుగా ఇచ్చింది కాయలు అయితే ఎన్ని కావాలో అన్నీ ఇచ్చిండాయండి. గుచ్చులు ఇచ్చిండాయి. మాకేం కావాలా అనేది మా మామ అయితే ఏమి తక్కువ కాకూడదు బిడ్డలకి అనేసి ఒక చెట్టు అయితే నాటేసినారండి. సీతాఫలం చెట్లు కానీ మామిడికాయ చెట్లు కానీ జామకాయ చెట్లు కానీ అన్నీ నాటి పెట్టినారండి. ఇక్కడ చూడండి అంటికాయ గొల్లలు అయితే ఇంకా అక్కడంతా ఉన్నాయండి. ఇక్కడంతా జొన్న చేను అండి. ఇదంతా జొన్న చేను, ఇదంతా అంటుమానుల చేను అండి. ఇదంతాను నాకు ఇక్కడైతే జామకాయలు అయితే గుచ్చులుగా భలే ఉన్నాయండి. ఇక్కడ చూడండి ఎన్ని కావాలని ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎన్ని కావాలని ఎక్కడ చూసినా జామకాయ చెట్లు అండి. మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చాలా ఉన్నాయండి. మీకు నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే చాలా వస్తూనే ఉంటాయి. ఇక్కడ చూడండి ఇదంతా మా చేనులు అండి. ఇదంతా మా భూమి, మా జమీన్ అంతా ఇదంతా మాదేనండి. ఇదంతా మాదే. ఇక్కడ చూడండి ఇదంతాను మాదేనండి. మా అత్తమ్మ వాళ్ళు అయితే తోట దగ్గర అయితే ఉంటామండి మేమైతే. అందుకే తోట వాతావరణం అంతా ఇదంతా పచ్చిమిరపకాయ చేనండి. ఇదంతా పచ్చిమిరపకాయ తోటలు, వంకాయ తోటలు, బెండకాయ తోట, అలాగే ముల్లంగడ్డల తోటలు అయితే వేసినామండి. మా బావ అయితే అన్నీ వేసినారు. ఇక చూడండి నాకైతే ఇది జామకాయలు అయితే చాలా నచ్చాయండి. ఎంత గుచ్చులు అయితే ఎన్ని కాయలు ఇచ్చిండాయి. అలాగే అంటిపండ్లు, పరింగ చెట్లు అన్నీ ఉన్నాయండి. కానీ పరింగకాయలు ఇచ్చిండలేదు ఇప్పుడు. అందుకే ఇవి మాత్రం మీకు చూపిస్తాను.